బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర సహిత శ్రీరామకోటి స్తూప దేవాలయంలో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు సోమవారం గణపతి పూజ, కంకణ ధారణ, అనంతరం అమ్మవారిని 108 చీరలు, గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా అష్టోత్తర పూజలను విశిష్టంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ మాట్లాడుతూ అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కన్వీనర్ ఓరుగంటి కరుణ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి ఇంటింటా వాసవి పారాయణం నిర్వహించామని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు మంగళవారం అమ్మవారికి 108 కలశాలతో పూజ నిర్వహించడం జరుగుతుందని, చివరి రోజు బుధవారం అమ్మవారి జయంతి సందర్భంగా మూలవిరాట్కు పంచామృత అభిషేకాలు, ఉత్సవ విగ్రహానికి సామూహిక పంచామృత అభిషేకాలు, కనకాభిషేకంతో పాటు ముత్యాలు, పుష్పాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభిషేకాలు ముగిసిన అనంతరం కుంకుమార్చన, ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం పురవీధులలో అమ్మవారి రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గట్టు వెంకన్న, ఏచూరి ధృవకుమార్, నాంపల్లి నరసింహ, ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్, వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు, పారెపల్లి శ్రీనివాస్, బండారు వెంకటేశ్వర్లు, ఆరూరి సత్యనారాయణ, గుడిపాటి సత్యనారాయణ, సోమవరపు రాజేశ్వరరావు, శివకోటి నెహ్రూ, మిట్టపల్లి రాజేందర్, ఇడుకుల్ల దేవేందర్, కూర్నాల కిషన్, మిట్టపల్లి రామకృష్ణ, మిట్టపల్లి వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు. అవతారం జగమంతటికి ఆధారం మల్లె పువ్వులు వెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవిలంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి. మా మహిళలందరూ ఒక విన్నపం, మేము ఎవరెవరైతే అమ్మవారికి కలశాలకి జై వాసవి అమ్మవారి జయంతి వేడుకల వాసవిమాత జయంతి వేడుకల సందర్భంగా అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా మేము గత 13 వారాల సంది అమ్మవారి పారాయణం చేసుకుంటున్నాము. అమ్మవారి పూజలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మహిళలందరూ చాలామంది భక్తి శ్రద్ధలతోటి పాటించి ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి 13 వారాలైనాయి. రేపు 7వ తారీఖు నాడు అమ్మవారి జయంతి వేడుకలు ఉన్నాయి. చాలా ఘనంగా చేసుకుంటున్నాం. రథయాత్ర ఉంది. మరి మహిళలందరూ పట్టణ ప్రజలందరూ, మహిళలందరూ, అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. వాసవి సహిత రామకోటి స్తూప దేవాలయం నల్లగొండ. ఈరోజు నల్లగొండ పట్టణంలో వాసవి మాత దేవాలయంలో 108 చీరలతో అమ్మవారికి అలంకరణ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను ప్రారంభించినాము. ఈరోజు 108 చీరల అలంకరణ, రేపు 108 కలశాల పూజ, ఎల్లుండి ఉదయం అభిషేకము, పూలాభిషేకము, ముత్యాల అభిషేకము, సాయంత్రం 5:30 అమ్మవారి రథయాత్ర అంగరంగ వైభవంగా నల్లగొండ పట్టణంలో పురవీధుల్లో కనుల పండుగగా చేసిన ఈ కార్యక్రమానికి నల్లగొండ పట్టణంలోని సోదరిమణులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయాలని కోరుచున్నాను. ఇట్లు ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్వర్. ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ తప్పకుండా రావాలను. శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయం నందు మే 7వ తారీఖు నాడు అమ్మవారి జయంతోత్సవాలను పురస్కరించుకొని గత నెల రోజుల ముందుగానే మన ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ వారి ధర్మపత్ని కరుణ గారు ఈ యొక్క బాధ్యత తీసుకొని ఇంటింట్లా వాసవి మాత పారాయణం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రప్రథమంగా మన ఆలయంలో మహిళలు అమ్మవారి దీక్ష తీసుకొని పెనుగొండ పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చారు. అదేవిధంగా అమ్మవారి జయంతోత్సవాల భాగంగా 7వ తారీఖు అవుతే మనం 2 రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మొదటి రోజు భాగంగా ఈరోజు వచ్చేసి అమ్మవారికి 108 చీరలు, వివిధ రకాల గాజులతో అమ్మవారిని అలంకరించారు. అదేవిధంగా రేపు వచ్చేసి అమ్మవారికి 108 కలశాలతో పూజ నిర్వహించడం,
కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి జయంతి 7వ తారీఖు రోజు వచ్చేసి అమ్మవారికి మూల విరాట్కు పంచామృత అభిషేకాలతో అభిషేకాలు నిర్వహించడమే కాకుండా ముత్యాలతోనూ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి ఘనంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం బీట్ మార్కెట్ నల్లగొండ నందు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని 5, 6, 7 3 రోజులు కూడా ప్రత్యేక తరహాలో ప్రోగ్రామ్స్ అని నిర్వహించడం జరిగింది. ఈరోజు 108 చీరలతో అమ్మవారికి అలంకరింపబడి పూజింపబడి అట్టి చీరలను కలశాలు 108 కలశాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం 6వ తేదీ 7వ తేదీ అభిషేకాలు అష్టాభిషేకాలతో పాటుగా ప్రత్యేకంగా ముత్యాలతో అభిషేకాన్ని నిర్వహించి సాయంత్రం 5:30 నగరోత్సవ కార్యక్రమం అని ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి వస్తున్న భక్తులు మరియు ఈ 7వ తేదీన వరకు వచ్చే భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున మనం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలని ఆలయ కమిటీ